ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అని అంటే మనకి 3000 అవర్స్ లేదంటే 4000 అవర్స్ వాచ్ అవర్స్ కావాలి. అంటే టైం అనేది అన్ని గంటలు కావాలి. 3000 గంటలు 4000 గంటలు కావాలి కదా. సో మరి ఈ వాచ్ అవర్స్ దగ్గర షార్ట్ వీడియోస్ కూడా చాలా మంది అప్లోడ్ చేస్తూ ఉంటారు. దానికి కూడా వాచ్ టైం అనేది వస్తూ ఉంటుంది కదా. ఈ వాచ్ టైం అనేది ఈ హవర్స్లలో కలిసి మనకి మానిటైజేషన్ అవుతుందా లేదా, లేదంటే షార్ట్స్కి వేరే లాంగ్కి వేరే మనకి క్రైటీరియా అనేది కంప్లీట్ అవ్వాలి అంటే డెఫినెట్గా మనకి క్రైటీరియా అనేది డిఫరెంట్ అండి. షార్ట్ వీడియోస్ అని అంటే మీకు తెలుసు కదా, దానికి ఇయర్నింగ్స్ ఎలా అయితే స్క్రోల్ చేస్తే యాడ్ వస్తుంది, మనకి యాడ్ రెవెన్యూ అనేది షేర్ అవుతుంది, అలా మనకి డబ్బులు వస్తాయి. లాంగ్ వీడియోకి అయితే మనం అప్లోడ్ చేసిన మన లాంగ్ వీడియో దగ్గర అక్కడక్కడ యాడ్స్ అనేది ప్లే అయితే మనకి రెవెన్యూ అనేది వస్తుంది. సో దీని తరపున షార్ట్ వీడియోకి మానిటైజేషన్ అనేది వ్యూస్, అక్కడ కేవలం షార్ట్ వీడియోస్కి వచ్చిన వ్యూస్ని మాత్రమే కౌంట్ చేసుకుంటుంది. లాంగ్ వీడియో మానిటైజేషన్ అంటే లాంగ్ వీడియోకి వచ్చిన వాచ్ టైంని మాత్రమే కంప్లీట్ చేసుకుంటుంది. షార్ట్స్ లాంగ్ అనేది డిఫరెంట్. ఈ వ్యూస్ ఇందులో కలవవు, దీనికి వచ్చిన వాచ్ టైం అనేది లాంగ్లో కలవదు. టోటల్ ఆర్ డిఫరెంట్.